హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ రే 16. నేను మీ మురళీ రాపల్లి. కేసులు పెడతానికి ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి రీజన్స్ అవసరం లేదేమో అనిపిస్తుంది. మీరు నిజంగా జగన్మోహన్ రెడ్డి తెలుసన్నా, జగన్మోహన్ రెడ్డి తాలూకా బొమ్మలు మీ దగ్గర ఏమున్నా, జగన్మోహన్ రెడ్డి తాలూకా పోస్టర్స్ ఉన్నా, అట్లీస్ట్ మీ పర్సులో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉన్నా కూడా మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ చేస్తారు. దానిపైన కేసులు వేస్తారు. దానికి రీజన్స్ అవసరం లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే అంతగా భయపడుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇలా వీళ్ళు ప్రమోట్ చేస్తే, అలా ఆయన చేసిన పనులని అందరికి గుర్తుండిపోతే, రాబోయే రోజుల్లో కూటమికి ఓట్లు పడవేమని భయపడి చచ్చిపోతూ ఉన్నారు. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఆటో డ్రైవర్‌ని చాలా దారుణాతి దారుణంగా రోడ్డు మధ్యలో ఆటో ఆపి, వాళ్ళ అమ్మని దూషించి, తినపైన అరిచి, తనని పోలీస్ స్టేషన్‌కి పంపించడం జరిగింది. ఇదెక్కడ జరిగింది? తణుకులో జరిగింది. దాని ఎనక పూర్వపరాలు మీకు క్లియర్‌గా చెప్పాలంటే, వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించిన జెండా, వారి ఫోటోస్ ఉన్నాయని చెప్పి, తణుకులో నడి రోడ్డు పైన ఒక ఆటోను ఆపేసిన ఎమ్మెల్యే. అలా ఆటోను ఆపేసిన తర్వాత, అమ్మ నా బూతులు తిట్టాడంట. ఆటోలో ఉన్న వాళ్ళ అమ్మని, అందరిని దించేసి. ఎందుకురా ఇలా తిడుతున్నావంటే, నీకు ఎంత ధైర్యం ఉంటే తణుకులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తుల ఫోటోలు పెట్టుకొని ఆటోని నువ్వు నడుపుతున్నావు అని ప్రశ్నించడం జరిగిందంట. ఆ ఆటో డ్రైవరు పంజా దుర్గారావు. ఆ పంజా దుర్గారావుని తిట్టడమే కాకుండా ఇమ్మీడియట్‌గా పోలీసులకు ఫోన్ చేసి, వీడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి. లేదంటే ఈ ఆటో మీద ఫైన్ వేసి పంపించండి. వీడికి ఎట్టి పరిస్థితుల్లో బుద్ధి రావాలని చెప్పడం జరిగిందంట. అక్కడ నుంచి పోలీసులు ఆయన తీసుకెళ్ళి ఆటో పైన డిఫరెంట్ సెక్షన్స్ కింద ఫైన్ వేసి రూ. 3,400 ఫైన్ వేసి ఆ ఆటోని వదిలేయటం జరిగింది. ఈ పంజా దుర్గారావు రోజు ఆటో నడుపుకుంటే కానీ వాళ్ళ కుటుంబాన్ని పోషించలేని వ్యక్తి. అటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద ఆపేసి ఎమ్మెల్యే అన్న గర్వంతోటి టీడీపీ కార్యకర్తలతో కలిసి అతని ఆటోను ఆపి ఇంత దారుణానికి దిగబడతారా అనేసి వైఎస్ఆర్‌సీపీ పార్టీ కార్యకర్తలు చాలా సీరియస్ అవుతున్నారు. అదే కాకుండా ఆ విధంగా తను దుర్గారావుని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళినప్పుడు కూడా పార్టీ కార్యకర్తలు వచ్చి తనని మద్దతుగా నిలవడం జరిగిందంట. అయితే ఓవరాల్‌గా ఎంతకాలం ఇలా కక్షలు, కార్పణ్యాలు, ఆ పార్టీ, ఈ పార్టీ, వాడి బొమ్మ పెట్టుకున్నావు, వీడికి సోషల్ మీడియాలో సపోర్ట్ చేశావు. ఎంతకాలం భయపడతారు టీడీపీ వాళ్ళు? కూటమి గవర్నమెంట్ ఇంకెంతకాలం భయపడుతుంది? అంటూ అందరూ ప్రశ్నిస్తున్నారు. అసలు ఆయన పైన పెట్టినటువంటి సెక్షన్స్ ఏంటో ఒకసారి మీకు చూపిస్తా. అబ్స్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్‌ని ఫ్రీగా వెళ్లకుండా అడ్డుగా ఉన్నట్టుగా ఒక కేసు. వెహికల్ ఫిట్టెడ్ విత్ ఎక్స్ట్రా హారన్ని ఫిట్ చేసినట్టు డార్జిలింగ్ లైట్స్ అంటే తలుకుమనే లైట్లు ఆటోకు పెడతాం. తద్వారా వేరే ప్రయాణికులు, రోడ్డు మీద ప్రయాణించే వారికి ఇబ్బంది కలిగిందని ఒక నెపంతోటి, అదే విధంగా తను ఎంతవరకు ప్రయాణించాలో అంటే వీరికి ఆటో వాళ్ళకి ఒక లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ దాటి ప్రయాణించాడని చెప్పేసి వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టి రూ. 3,400 బిల్లు వేయటం జరిగింది. ఫైన్ వేయటం జరిగింది. సారీ, బిల్ కాదు, ఫైన్ వేయటం జరిగింది. ఇటువంటి ఎంతకాలం ఇలా వివిధ కారణాలతో వైఎస్ఆర్‌సీపీ సానుభూతి పరుల్ని, కార్యకర్తల్ని, సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని ఎంతకాలం హింసిస్తారు? ఎంతకాలం ఇలా కట్టడి చేస్తారు? వాళ్ళు కట్టడి చేస్తే ఆగేవారు కాదు. హార్డ్ కోర్ వాళ్ళంతా. నువ్వు ఎంత తొక్కితే అంత పెరుగుతారు అంటూ వైఎస్ఆర్‌సీపీ క్యాడర్ మొత్తం ముక్తకంఠంతో చెప్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక అడుగు ముందుకేసి ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఆ పేర్లు రాసుకోండి అని కూడా చెప్పడం జరిగింది. పోలీసులకు కూడా సప్త సముద్రాల చాటున దాక్కున్నా కూడా తీసుకొచ్చి న్యాయం చేపిస్తా అని చెప్పడం జరిగింది. ఒకసారి ఇవన్నీ గుర్తు చేసుకుంటే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్ వస్తే ఎంత దారుణంగా ఉంటుందో అనేది ఒకసారి ఊహకే వదిలేస్తూ ఉన్నా. ఇటువంటి చిల్లర పనులు చేయకుండా ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమన్నా చేయాలని
ఆ ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.